ఫ్రెండ్స్ ఈరోజు మనకు టాటా పంచ్ ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. మైక్రో ఎస్యూవీ ఈ సెగ్మెంట్ అసలు లేనిదే టాటా వాళ్ళు ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. హ్యాచ్ బ్యాగ్స్ చూసాము, సబ్ 4 మీటర్ ఎస్యూవీస్ చూసాము, అలాగే మిడ్ సైజ్ ఎస్యూవీ చూసాం, ఫుల్ సైజ్ ఎస్యూవీ చూసాం. కానీ మైక్రో ఎస్యూవీ అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది టాటా వాళ్ళు. ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అదర్ కంపెనీస్కి అయితే చెమటలు పట్టాయి. సో ఇప్పుడు అలాంటి సక్సెస్ఫుల్ కార్ అండ్ ఈ బడ్జెట్లో ఈ ప్రైస్లో ఇంత బిల్డ్ క్వాలిటీ ఇచ్చే కార్ అయితే ఇంకోటి అయితే లేదు. మరి ఈ ఓనర్షిప్ రివ్యూలో మనం తెలుసుకుందాము ఓనర్ ద్వారా ఏమేమి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అండ్ అదర్ క్వశ్చన్స్ అన్నీ మీరు అడిగేటి అన్నీ కూడా నేనైతే క్లియర్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా కూడా ఓనర్షిప్ రివ్యూస్ ఇవ్వాలి అనుకున్నట్టయితే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ అనేది మన ఇన్స్టా పేజ్ అవుతుంది. అక్కడ మీరు ఫాలో కొట్టి డిఎం చేయండి. నేనే హైదరాబాద్లో ఉన్న మీ వరకు వచ్చి మీ రివ్యూస్ ఓనర్షిప్ రివ్యూస్ అన్నీ తీసుకుంటాను. సో లెట్స్ వెల్కమ్ చరణ్ గారు. హాయ్, వెల్కమ్ టు బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్. సార్ ఫస్ట్ మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? నేను బేసికల్లీ రామ్కి అనే కంపెనీలో వర్క్ చేస్తుంటాను, రియల్ ఎస్టేట్లో. ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు వెహికల్ మీరు? నేను యాక్చువల్లీ డిసెంబర్ 30th బిల్లింగ్ చేశాను లాస్ట్ ఇయర్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 5 months అవుతుంది. 5 months అవుతుంది. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? అరౌండ్ 5400 వరకు డ్రైవ్ చేశాను. అంటే చాలా తక్కువనే తీస్తుంటారు మీరు? యా, అంటే బేసికల్లీ నేను 2 times ఆంధ్ర వెళ్ళి వచ్చాను. ఓకే, నా మ్యారేజ్ టైంలో తీసుకున్నా, ఫిబ్రవరిలో నా మ్యారేజ్ అయింది. ఓకే, సో మ్యారేజ్ పర్పస్ తీసుకున్నాను. అప్పుడు తిరిగాను, కానీ ఇప్పుడు అంత డైలీ యూజ్ చేసే అంత అయితే ఉండదు నాకు. ఓకే. మెయిన్ క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఫాలోవర్స్ అందరూ అడుగుమని చెప్తూ ఉంటారు, టాటా పంచ్ అనగానే మైలేజ్ ఏమి ఇస్తుంది? ఆబ్వియస్లీ 8 to 9 లోకల్. హైవే మీద అది కూడా నేను పర్టికులర్గా క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుని ఓఆర్ఆర్ మీద క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసుకుని వెళ్తూ ఉంటే హార్డ్లీ 15 to 18 అంతే వస్తుంది. కంపెనీ చెప్తున్న మైలేజ్ రియల్ వరల్డ్ 18 చెప్తుంది, కానీ 18 అయితే రాదు. మీరు లోకల్లో డ్రైవ్ చేశారంటే జస్ట్ ఆఫీస్ పర్పస్ అక్కడికి ఇక్కడికి లోకల్లో తిరిగామంటే 8 9 అంతే. మైలేజ్ ఏమీ లేదు అసలు. ఇప్పుడు క్లస్టర్లో ఎంత ఇస్తుంది మనం ఒకసారి చెక్ చేయాలి. వీడియో 9.5 చూపిస్తుంది ఇప్పుడు. 9.5 అయితే ఇది రియల్ మైలేజ్. సిటీలో ఇప్పటివరకు మేము నీట్గా డ్రైవేస్ కూడా వచ్చినాం, ఇక్కడ వరకు అయితే 9 వరకు అయితే చూపిస్తుంది. అలా అని చెప్పి హార్ష్గా కూడా డ్రైవ్ చేయక్కర్లేదు, జస్ట్ స్లోగా పెడలింగ్ చేసినా సరే మైలేజ్ డ్రాప్ మరి ఘోరంగా ఉంది. ఓకే, అంటే మేబీ సెకండ్ సర్వీస్ అయిన తర్వాత మేబీ రావచ్చేమో, నాకు ఐడియా లేదు. అది బట్ ఇప్పటికైతే మైలేజ్ మరీ ఘోరంగా ఉంది. ఓకే, ఇంకా మెయిన్ సెకండ్ క్వశ్చన్ మెయిన్గా వచ్చేది టాటా కార్స్ అనగానే సర్వీస్ ద్వారా ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఫస్ట్ సర్వీసే కాదు, పర్చేస్ దగ్గర నుంచి కూడా నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. పర్చేస్ దగ్గర నుంచి తర్వాత ఫస్ట్ సర్వీస్ తర్వాత కూడా నాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఫస్ట్ పర్చేసింగ్ దగ్గరికి వస్తే నేను దగ్గర 4 dealers దగ్గరికి వెళ్ళా. 4 dealers కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. అంటే నియర్ బై ఉన్నాయి, అరౌండ్ ఒక 5000 నుంచి 9000 వరకు డిఫరెన్స్ ఉంది. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? అందరి దగ్గర నేను బార్గెయిన్ చేసి ఆల్మోస్ట్ ఆరెంజ్ టాటా అని, వెంకటేశ్వర టాటా అని, సెలెక్ట్ అని, దగ్గర ఇంకొక జాస్పర్ టాటా అని, వీళ్ళందరి దగ్గర నేను ఎంక్వైరీస్ చేశాను. అందరి దగ్గర ఎంక్వైరీ చేసి నేను ప్రైసింగ్ ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే నెగోషియేట్ చేసిన తర్వాత లీస్ట్ నాకు ఇచ్చింది వెంకటేశ్వర టాటా, గచ్చిబౌలి బ్రాంచ్. నాకు ఎందుకు కాస్ట్ తగ్గించారు? నాకు ఆల్మోస్ట్ 5000 డిఫరెన్స్ వస్తుంది అన్ని వాటిలో కంపేర్ చేస్తే. ఎందుకు డిఫరెన్స్ వస్తుందని చూస్తే వాళ్ళు, నేను క్లియర్ గా చెప్పా వాళ్ళకి, ఇన్సూరెన్స్ లో నాకు కీ ప్రొటెక్షన్, ఇంజన్ ప్రొటెక్షన్ అండ్ రిటర్న్ టు ఇన్వాయిస్, ఈ 3 add-ons నాకు కావాలని చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా అది యాడ్ చేసే చెప్పారు. ఒక్క వెంకటేశ్వర వాళ్ళు తప్ప. వాళ్ళు ఏంటి అవన్నీ పీకేసి మీకు డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పారు. ఆ పీకేస్ అనే విషయం వాళ్ళు రివీల్ చేయరు. మనం పర్టికులర్గా అడిగి మీరు ఇవన్నీ యాడ్-ఆన్స్ చేశారా అంటే అవన్నీ మీరు ఓన్గా పాకెట్ నుంచి మీరు పెట్టుకోవాలని చెప్తారు. సో షోరూమ్ వాళ్ళని ఎప్పుడు నమ్మద్దు. మీకు ఒక క్లారిటీ ఉంటే కనుక ముందు మీరు ఫిక్స్ అవ్వండి, మీకు ఏమేమి ఇన్సూరెన్స్లో ఏమేమి యాడ్-ఆన్స్ కావాలి, అవన్నీ ఫిక్స్ అయిన తర్వాత ముందు అవన్నీ యాడ్-ఆన్స్ ఉన్నాయో చెక్ చేసుకుని పర్చేస్ చేయండి. లేదంటే ఇదే మీకు లాస్ట్ 30th నాకు బిల్లింగ్ అయ్యేదా కూడా నాకు ఇవన్నీ యాడ్-ఆన్స్ చేయలేదు. ఫస్ట్ చేస్తాను చెప్పి నాకు కొటేషన్ ఇచ్చిన తర్వాత చేసేటప్పుడు మాత్రం అవన్నీ లేవు, తీసేశారు. అది కూడా నేను నాకు ఫస్ట్ మాకు షీట్ పంపించారు, ఇవి మీకు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి, ఇన్సూరెన్స్ కాపీ ఇది, మీకు ఇదంతా ఓకే అనుకుంటే మేము పేమెంట్ చేస్తామని చెప్పి పంపించారు. దాంట్లో యాడ్-ఆన్స్ లేవు. అప్పుడు నాకు క్లారిటీ వచ్చి చూస్తే ఇది జరిగింది. సరే ఫస్ట్ సర్వీస్ దగ్గరికి వస్తే నెక్స్ట్ ఫస్ట్ సర్వీస్ నాకు పెద్ద ఏమీ చేయలేదు. వాళ్ళు ఇంజన్ ఆయిల్ టాప్అప్ అయి చేశారు, అది చేంజింగ్ ఏమీ చేయలేదు. ఫస్ట్ సర్వీస్ ఓకే బాగానే ఉంది, కానీ సర్వీస్ అయినా హార్డ్లీ ఒక 1000 kilometers అనుకుంటా. ట్రాఫిక్లో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్ వేస్తుంటే బ్రేక్ టైట్ అయిపోతుంది ఒక్కోసారి. బ్రేకింగ్ ఇష్యూ వచ్చింది. ఏంట్రా బాబు బ్రేకింగ్ ఇష్యూ, కొన్ని మా అయితే 3000 కూడా తిరగలేదు. మళ్ళీ సర్వీస్ సెంటర్కి పోతే బ్రేక్ బూస్టర్ ఇష్యూ.
టాటా పంచ్లో కామన్ ఇష్యూ అంటే ఇది. అది మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు చూసుకుని ఉంటే బాగుండేది, బట్ 3000 కిలోమీటర్స్కి నాకు ఇష్యూ వచ్చింది. తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో పెడితే వాళ్ళు 10 days తీసుకున్నారు బ్రేక్ బూస్టర్కి. 10 days తర్వాత రిప్లేస్ చేసి ఇచ్చారు. సరే రిప్లేస్ చేసి ఇచ్చారు కదా, ఇప్పటికన్నా బాగుందా అనుకుంటే ఒక 50% తగ్గింది, కానీ 100% అయితే తగ్గల. ఒక్కోసారి బ్రేక్ టైట్ అవుతూ ఉంటుంది. అది రివర్స్ చేసినప్పుడు అవ్వచ్చు, ట్రాఫిక్లో మెయిన్లీ స్లోగా వెళ్తున్నప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో బ్రేక్ వేసినప్పుడు లాక్ అవుతూ ఉంటుంది, టైట్ అయిపోతుంది. గట్టిగా ప్రెస్ చేయాలి ఆ టైంలో, కానీ మనం రెగ్యులర్గా ప్రెస్ చేసే అంత స్మూత్ ఉండదు. ఆ ఇష్యూ అయితే ఈ పంచర్ నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఈవెన్ ఒకసారి చేంజ్ చేసినా సరే నాకు ఆ ఇష్యూ పోలేదు. బ్రేక్ ప్యాడ్స్ ఏం చేంజ్ అంటే మా అయితే 5500 తిరిగింది. బ్రేక్ బూస్టర్ అని చెప్పి చేంజ్ చేశారు, బట్ అది దానివల్ల ఈ ఇష్యూ ఏం సాల్వ్ అవ్వలేదు నాకు. మెయిన్ ఇంకా టాటా కార్స్ అనగానే మన స్టాక్ యార్డ్లు ఎలా ఉంటే మనం చూస్తూ ఉంటాము. ఆ రెస్టింగ్ కానీ అలా పడేయడము. యాక్చువల్లీ నాకు ఇక్కడ వచ్చినప్పుడు డెలివరీ ఇచ్చేటప్పుడు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ ఉంటుంది కదా, అప్పుడు చెక్ చేసుకుంటే కామెడీ ఏంటంటే నాకు ORVMs ఉన్నాయి కదా, వాటికి స్క్రాచెస్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు లేదు. ఓకే, వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాను, మీరు ఇది రిప్లేస్ చేస్తారా లేదంటే నాకు ఇది వద్దు, నేను వేరే చోట బుక్ చేసుకున్నాను అన్న. మీరు రాదు, నాకు 10,000 నేను కట్టాను కదా బుకింగ్ అమౌంట్, అది కూడా నాకు రిఫండ్ అక్కర్లేదు, మీరే పెట్టుకోండి, నాకు అది మార్పిస్తే నేను తీసుకుంటానంటే అప్పటికప్పుడు నైట్ 8 అయింది. 8కి అప్పటికప్పుడు వెళ్ళి స్టాక్ యార్డ్కి వెళ్ళి వాళ్ళు పార్ట్, నాకు తెలిసి వేరే కార్ ఏదైనా పీక్ పెట్టుకొచ్చారేమో అన్న డౌట్. అదైతే వేరే కస్టమర్కి అయితే మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే నైట్ 8కి లైట్ వేసుకుని మనం ఫోన్లో టార్చ్ లైట్ వేసుకుని మొత్తం అంతా చెక్ చేసుకోవాలి ఎక్కడెక్కడ స్క్రాచెస్ ఉన్నాయని. లేదంటే వాళ్ళు ఇంత గ్యాప్ లో పెడతారు, మీరు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు కార్కి. మీరు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేసుకోండి అంటారు. కస్టమర్ క్లారిటీ ఎక్కడ వస్తుంది? వాళ్ళు స్పేషియస్ ఓపెన్ గా పెట్టి చెక్ చేసుకోమంటే ఎవరు కస్టమర్ చెక్ చేసుకుంటారు. ఇరుకులో పెట్టేసి అటు ఇటుకి వెళ్ళడానికి గ్యాప్ ఉండదు. ఎలా చెక్ చేసుకున్నాడు కస్టమర్ వెళ్ళి? అది కాకుండా ఇంకేమైనా మీరు ఫేస్ చేశారా రస్టింగ్ ఇష్యూస్ కానీ? రస్టింగ్ ఇష్యూస్ అయితే ఇప్పటిదాకా ఏం లేదు. కింద మొత్తం చెక్ చేసుకున్నా. వాళ్ళు ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినట్టు వాళ్ళు ఫస్ట్ చెప్పేది ఇదే, మీ కింద రెస్టింగ్ వచ్చేస్తుంది, కింద యాంటీ రెస్ట్ పెయింట్ వేయించుకోండి అని చెప్పి 4500 అంత చెప్తారు. అది వేయించుకున్నాను నేను. ఎందుకంటే టాటా కార్స్లో ముందు బేసిక్గా నాకు ఇష్యూస్ తెలిసే నేను టాటాకి వెళ్ళాను. ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ అయితే ఇంకా ఉన్నాయి నాకు. ఇప్పుడు ఎక్కడైనా మీకు కనిపిస్తాయి, బ్యాక్ టెయిల్గేట్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ గ్యాప్స్ ఈవెన్గా ఉండదు. ఫస్ట్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఇటు సైడ్ ఎక్కువ ఉంటుంది చూడండి, ఇటు సైడ్ నా ఫింగర్ కూడా వెళ్ళిపోద్ది. సో ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ అయితే టాటాలో కామన్గా ఉండేదని చెప్పారు. ఈవెన్ నేను సర్వీస్ సెంటర్ వాళ్ళు కూడా ఇదే అడిగా, సో ఇదే చెప్పారు వాళ్ళు నాకు కూడా. సో ఇష్యూస్ అయితే ఇప్పటికీ ఉన్నాయి ఫిట్ అండ్ ఫినిష్ కానీ, అవి కామన్. ఇంకా టాటా కార్ కొనాలంటే ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాల్సింది వచ్చి ఇంజన్ మైలేజ్ రాదు, ఫిట్ అండ్ ఫినిష్ ఉండదు, ఇష్యూస్ అయితే కామన్గా ఉంటాయి. సర్వీస్ సెంటర్ రెస్పాన్స్ అయితే ఓకే. ఇప్పుడు దాకా నాకు 3 times సర్వీస్ సెంటర్కి వెళ్ళాను, రెస్పాన్స్ అయితే ఓకే. నాకు అక్కడ ఒక సాగర్ ఒక అబ్బాయి దగ్గర ఉన్నాడు ఎగ్జిక్యూటివ్, ఆ అబ్బాయి బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. బట్ ఇష్యూస్ అయితే కార్లోనే ఉన్నాయి. సర్వీస్ సెంటర్లో వాళ్ళతో నాకు ఇప్పుడు దాకా ఇష్యూస్ లేవు, కానీ కార్లోనే ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నాట్ సాటిస్ఫైడా అస్సలు? అంటే ఫస్ట్ మనం ఇంజన్ పికప్ కానీ థ్రాటల్ రెస్పాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మనకు కావాల్సిన సేఫ్టీ, ఈ బడ్జెట్లో మనకు కావాల్సిన సేఫ్టీ. ఆ ఒక్క కన్స్టెంట్తో నేను దీనికి వెళ్ళాను తప్ప ఇంక ఏ పాయింట్ లేదు. నేను టాటా ఎందుకు తీసుకున్నాను ఒకే ఒక్క రీజన్ అంటే సేఫ్టీ, వేరే ఏమీ లేదు దీంట్లో. నాకు ఇంకేమంత అట్రాక్టివ్గా ఇది ఒక ఐ క్యాచీ పాయింట్ అని కానీ, లేదంటే యూఎస్పీ అంటాం కదా, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం కదా, టాటాకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఆబ్వియస్లీ సేఫ్టీ. ఇంజన్ పర్ఫార్మెన్స్ లేదు, మైలేజ్ లేదు, బ్రేకింగ్ నచ్చలేదు, సీటింగ్. ఈవెన్ నేను ఇప్పుడు మా ఇంట్లో అంటే మా బావగారిది సిట్రాన్ ఉంది, అండ్ మా ఫ్రెండ్ది కియా సొనాటా, ఇవన్నీ డ్రైవ్ చేస్తుంటాక నాకు ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ రాలా. దీంట్లో నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సీటింగ్ పోస్చర్ నాకు సెట్ కాలేదు, తీసుకున్నాకే తెలిసింది. అది నాకు ఫస్ట్లో తెలుసుంటే మేబీ తీసుకోకపోయి ఉండేవాడిని, తీసుకున్నాకే తెలిసింది. ఇంకేం చేయలేము. అండ్ 3 cylinders ఇంజన్ కదా, వైబ్రేషన్స్ ఆబ్వియస్లీ వస్తాయా? మరి ఈ సెగ్మెంట్ లో మనకి 4 cylinders ఇంజన్ కూడా నీ ప్రైస్ లో ఆబ్వియస్లీ అప్పుడు ఎక్స్ట్రా కూడా ట్రై చేశాను. దాంట్లో 4 cylinder ఇంజన్ వస్తుంది. అవును, థ్రాటల్ రెస్పాన్స్ బాగుంది, పికప్ బాగుంది, అంతా బాగుంది. ఫస్ట్ దాంట్లో నేను అది తీసుకోకపోవడానికి ఒకే ఒక రీజన్, ఫస్ట్ ఇక్కడ ఒక పర్సన్ కూర్చుంటే కనుక ఒక పర్సన్ ఇక్కడ కూర్చుంటే ఈ టైర్ మొత్తం దిగిపోతుంది. సస్పెన్షన్ లేదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి, సస్పెన్షన్ బాగా సాఫ్ట్. ఇప్పుడు అదే ఒక సపోజ్ వెనకాల నేను ముగ్గురిని కూర్చోబెట్టా, ఒక పెద్ద గోతులో పడ్డాను, పరిస్థితి ఏంటి? ఆ ఒక్క రీజన్. నెక్స్ట్ హుండా అనగానే సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి.
క్రాష్ టెస్ట్ ఇప్పుడు దాకా అవ్వలేదు, సేఫ్టీ రేటింగ్ లేదు. బట్ అది i10 చాసెస్, i10 1 స్టార్ రేటెడ్ కారు. సో దాని చాసెస్ ఎక్స్టర్ కూడా వాడారు. సో అది నాకు ఎందుకో వర్తబుల్ అనిపించలేదు. బట్ దీనికన్నా ప్రైస్ తక్కువ. ఇప్పుడు మీకు 2 ఇయర్ బ్యాగ్స్ 6 ఇయర్ బ్యాగ్స్ వచ్చాయా? 2 ఇయర్ బ్యాగ్స్. 2 ఇయర్ బ్యాగ్స్ అయినా సార్ 4 స్టార్ ఫ్రంట్, బ్యాక్ వచ్చి సరే 5 స్టార్ ఫ్రంట్, 4 స్టార్ బ్యాక్. చైల్డ్ సేఫ్టీగా ఆ పరంగా అయితే బాగా ఓకే. టాటాలో మనం అది ఒకటే మెచ్చుకోవాల్సింది, ఇంకేం లేదు. ఈ సెగ్మెంట్లో ఒకవేళ ఇది కాకపోతే మీరు ఇంకేది వెళ్ళేవాళ్ళు? ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను మీకు. నాకు ఎక్స్ట్రా చెప్పారు, మ్యాగ్నెట్ ఆప్షన్, నెక్స్ట్ మ్యాగ్నెట్, అవును, కైగర్ రైట్, అవును. ఇవి 4 రెండు ఒకటే లాగా వస్తాయి. కైగర్ మ్యాగ్నెట్ రెండు ఒకటే. షిఫ్ట్ ఉంది, షిఫ్ట్ వద్దు అసలు. మారుతి సుజుకి ఫస్ట్ వెళ్ళకపోవడానికి రీజనే బిల్డ్ క్వాలిటీ. బెలినో కూడా అంతే. ఈవెన్ నేను ఇంకోటి బెలినోకి టొయోటాలో కూడా సేమ్ మోడల్ ఉంటుంది గ్లాన్సా, అది కూడా అడిగాను. సో నా బడ్జెట్ 10 lakhs పెట్టుకున్నా. నాకు 10 lakhs నాకు కావాల్సింది వచ్చి ఆటోమేటిక్, ప్లస్ నాకు కావాల్సింది వచ్చి అలాయ్ వీల్స్. నాకు స్టీల్ వీల్స్ నాకు చూడడానికి నాకు నచ్చదు, అలాయ్ వీల్స్ కావాలి. సో ఆ బడ్జెట్లో మొత్తం ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ తిరిగితే నాకు ఫస్ట్ గ్లాన్సా కానీ లేదా మారుతి కానీ బిల్డ్ క్వాలిటీ బాగాలేదు. నెక్స్ట్ ఎక్స్టర్ సస్పెన్షన్ ఇష్యూని అండ్ బిల్డ్ క్వాలిటీ ఇష్యూ. నెక్స్ట్ మ్యాగ్నెట్ నాకు అంతా ఓకే, నచ్చింది. కానీ నేను ఒకటి ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ అది వచ్చింది ఆటోమేటిక్లో వచ్చి నార్మల్ న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్. ఇది కూడా న్యాచురల్ ఆస్పిరేటెడ్. కానీ నేను ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ తీసుకొచ్చినప్పుడు అతన్ని ఒక స్లోప్ ఎక్కించడం ట్రై చేశాను. నాకు ఫస్ట్ ఏ కార్ వచ్చినా సరే టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్తే ఆ రోడ్కి తీసుకెళ్తాయి. ఆ రోడ్డుకి తీసుకెళ్తే స్లోప్ బాగా పైకి ఉంది. ఎక్కడ నిజంగా ఇంజన్ గోల ఎక్కట్లే పైకి, చాలా ఇబ్బంది పడుతుంది. అంటే నేను ఇప్పుడు ఒకటే ఆలోచించప్పుడు, ఫర్ సపోజ్ నేను శ్రీశైలం ఘాటీ రోడ్లో కనుక వెళ్తే చాలా ఇబ్బంది పడాలి నిసాన్ మ్యాగ్నెట్తో. ఇంకా 5 members కూర్చొని ఇంకా కష్టం. ఇంకా నేను కూర్చున్నదే మహా అయితే అంటే నేను ఒకడిని డ్రైవింగ్ సీట్లో, నా పక్కన ఒక పక్క పర్సనాలిటీ మా కొలీగ్, వెనకాల టెస్ట్ డ్రైవ్ కూర్చొని ఇద్దరు వాళ్ళు కంపెనీ వాళ్ళకు నలుగురు ఉంటేనే అది అంత ఇబ్బంది పడుతుంది. ఫర్ సపోజ్ ఇంకొకరిని కూడా ఎక్కిస్తే కష్టమైపోతుంది. సో అక్కడ నిసాన్ మ్యాగ్నెట్ వెళ్ళిపోయింది. దాని తర్వాత దాంట్లో CVT ఇంజిన్ ఆప్షన్ ఉంది, టర్బో ఇంజిన్. అది తీసుకుందంటే బడ్జెట్ ఓవర్ అవుతుంది. మళ్ళీ 1.5 lakh 2 lakhs ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది, బడ్జెట్ ఓవర్ అయిపోతుంది. సో అది డిలీటెడ్. నెక్స్ట్ కైగర్. అంటే ఈవెన్ నిసాన్ మ్యాగ్నెట్కి కైగర్కి ఒకటే ఇష్యూ ఏంటంటే, ఫ్యూచర్లో నేను రీసేల్ చేయాలనుకుంటే నిసాన్లో మనకి క్లిక్ అయిన మోడల్ మ్యాగ్నెట్ తప్ప ఇంకేం లేవు. ఇప్పుడు దాంట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది కనుక ఇప్పుడు డ్రాప్ అయిందంటే ఫోర్డ్ లాగా అవ్వదని గ్యారంటీ ఏంటి? ఫోర్డ్ కంపెనీ ఏమైంది? ఇప్పుడు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఎక్సలెంట్ కార్, అసలు ఇప్పుడు రీసేల్ వాల్యూ ఉందా దానికి? ఆ ఒక్క రీజన్ వల్ల ఇవి రెండింటిని ఎలిమినేటెడ్. ఇంకా ఇవన్నీ కంపేర్ చేసుకుంటే నాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఇది. ఇంకేమైనా ఇష్యూస్ ఫేస్ చేశారు మీరు? ఇష్యూస్ అంటే బిల్డ్ క్వాలిటీ ఇంతే మెయిన్. బ్రేకింగ్, రాటిల్ సౌండ్స్ ఏమన్నా ఇట్లా ప్లాస్టిక్స్ కానీ? ప్లాస్టిక్స్ అయితే కామన్. అవి ఇక్కడ మనకి రబ్బర్ కుషన్స్ ఉంటాయి కదా, ఇవి మనకు డ్రైవింగ్ లో ఏంటంటే కీచ్ సౌండ్ వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ లో వచ్చింది నాకు. అది కంపెనీకి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేయాలి, జస్ట్ సిలికాన్ లూబ్రికెంట్ ఉంటుంది స్ప్రే, అది జస్ట్ స్ప్రే చేసి పంపించారు అంతే. అదేదో మనమే కొనుక్కున్న 100 rupees స్ప్రే అయిపోయింది. అవి కామన్గా ఉండే ఇష్యూస్ అన్నారు. అంటే మేము ఈ డోర్ మూవ్ అవ్వకుండా ఉంటే సౌండ్ రాదు. రబ్బర్ మీద డోర్ ఎలా రప్చర్ అవుతుంటే ఏమొస్తుంది, సౌండ్ వస్తుంది కదా, అదే జరిగేది. డోర్ మూవ్ అవుతుందని నా డౌట్. నేను దాని గురించి సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఈ స్ప్రే కొట్టి పంపించారు నాకు. మీరు పర్చేస్ చేసే టైంకి పంచ్ ఎలక్ట్రిక్ కూడా వచ్చింది, ఒకసారి ఎలక్ట్రిక్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ఫినాన్షియల్ క్యాల్కులేషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది పంచ్ ఎలక్ట్రిక్ వెళ్తే. ఇప్పుడు అది దగ్గర ఇంకొక 4 lakhs ఎక్స్ట్రా పెట్టాలి నేను దీనికన్నా. దీంతో కంపేర్ రేంజ్ ఓకే, మనం ఒక ఫర్ సపోజ్ 180 ఎంతో వస్తుంది అంటున్నారు. అది కూడా మనం పక్కన పెట్టి ఫినాన్షియల్ క్యాల్కులేషన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు నాకు 5 lakhs ఎక్స్ట్రా అవుతుంది ఓపెన్ గా మాట్లాడుకుంటే. ఈ 5 lakhs ఫర్ సపోజ్ నాకు ఈఎంఐ ఎంత పడుతుంది, ఒక 7,000 ఎంతో పడుతుంది కదా ఈ 5 lakhs కి. అదే మనం 7,000 పెడితే దీనికి పెట్రోల్ అయిపోతుంది కదా. ఫ్యూచర్ లో రీసేల్ చేసుకోవాలంటే దీనికే వాల్యూ ఎక్కువ వస్తుంది. ఇవి ఎవరు తీసుకోవట్లేదు. సో అలా కాస్ట్ కంపారిజన్ అంటే ఇవన్నీ వీటితో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఛార్జింగ్ అయిపోయిందంటే రోడ్డు మీద నెత్తుకోవాలి. వేరియంట్ ఏముంది మనది? ఇది వేరియంట్ అయితే ఇది క్రియేటివ్ ప్లస్ ఆటోమేటిక్. దీంట్లో హై ఎండ్ అంటే ఇంకా సన్ రూఫ్ వస్తుంది అంతే. ఇది వితౌట్ సన్ రూఫ్ తీసుకున్నాం. మళ్ళీ సన్ రూఫ్ మెయింటెనెన్స్ దానికి వచ్చేదే ఇంత చిన్న హోల్, చిన్న పిల్లలు పడతారు, నాలంటే అయితే అసలు పట్టారు. సన్ రూఫ్ కామన్ అయిపోయింది కదా, కామన్ అయిపోయింది. దానివల్ల మెయింటెనెన్స్ ఇష్యూస్ తప్ప ఏం లేదు. ఫర్ సపోజ్ ఏమైనా చుట్టూరు గ్యాస్కెట్ ఉంటుంది, అది ఏమన్నా కొంచెం సన్ లైట్ లో పెడతాం, అది ఏమన్నా పోయింది అనుకోండి, వాటర్ డ్రాప్ లోపలికి వస్తూ ఉంటాయి, మళ్ళీ దాన్ని చేయించుకోవాలి. ఎందుకు మెయింటెనెన్స్? ఇప్పుడు నాకు పిల్లలు లేరు, ఫస్ట్ రీసెంట్లీ మ్యారీడ్, నాకు దాంతో పని లేదు. ప్లాన్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అయితే నాకు అసలు రిక్వైర్మెంట్ లేదు సన్ రూఫ్ తో.
ఉన్నా సరే ఎక్స్ట్రా మెయింటెనెన్స్. మా ఫ్రెండ్ గారికి సన్ రూఫ్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరి కార్లకి సన్ రూఫ్లు ఉంది, దేనికి కూడా ఇప్పుడు దాకా నేను ఓపెన్ చేసిందే లేదు. ఇంకెందుకు నాకు సన్ రూఫ్. మీరైతే ఎన్ని ఇయర్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఈ వెహికల్ని? మేబీ మోస్ట్లీ ఒక 7 to 8 years అనుకుంటున్నాను. 8 years ఏమో చూడాలి. ఓకే. అంటే దట్టు నాకు ఏం ఇష్యూస్ లేకుండా ఉంటే ఓకే. నాకు మెయిన్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అంత వావ్ ఫ్యాక్టర్ లేదు. ఓకే. 3 cylinder ఇంజిన్, వైబ్రేషన్స్ ఎక్కువ, ప్లస్ పికప్ ఉండదు. మీరు ఎంతనా యాక్సిలేటర్ ఫుల్గా ప్రెస్ చేసినా వెళ్దాంలే ఆగు కంగారు ఎందుకు అన్నట్టు ఉంటుంది. స్లో రెస్పాన్స్, చాలా స్లో ఉంటుంది. 0 to 100 వెళ్ళాలంటే ఈవెన్ మన యూట్యూబ్స్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, 20 seconds పడుతుంది. చాలా స్లో పికప్. ఆటోమేటిక్ అన్న మాన్యువల్ బెటర్ ఉంటుందా? మాన్యువల్ కొంతవరకు ఓకే. నేను మాన్యువల్ గట్రా టెస్ట్ డ్రైవ్ చేశా. మనకు ఆటోమేటిక్తో కంపేర్ చేసుకుంటే మాన్యువల్ కొంతవరకు బెటర్ పికప్ పరంగా చూసుకుంటే. మెయిన్ దీంట్లో నేను ఆటోమేటిక్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు హైవేలో మన డ్రైవింగ్ వచ్చి మనకు మాన్యువల్ చాలా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. కానీ మన ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వచ్చినప్పుడు మాన్యువల్ కాలు పీకుతూ ఉంటుంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలన్నప్పుడు మనం క్లచ్ మీద ప్రెస్ చేసి వదిలి చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. అది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. సో అవన్నీ చూసిన తర్వాత ఇంకొద్దు నాకు ఆటోమేటిక్గా కావాలని దీనికి వచ్చాను. ఓకే. ఒక్కసారి ఫైనల్గా మన వ్యూవర్స్ కోసము ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, ఈఎంఐ అవి ఒక్కసారి చెప్పరా? యాక్చువల్లీ నేను దీనికి ఈఎంఐ అయితే నేనేం పెట్టలేదు. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేది అంటే ఫస్ట్ వెహికల్ అయితే 14% రోడ్ ట్యాక్స్ అన్నారు, సెకండ్ వెహికల్ అయితే 16% అన్నారు. బట్ నేను బార్గెన్ చేసింది యాక్చువల్లీ వచ్చి 10.8 lakhsకి ఇది. అండ్ ఈ 2% ఏదో ఎక్స్ట్రా ఉంది కదా రోడ్ ట్యాక్స్, దానికి ఇంకొక 20,000 దాకా అయింది. దగ్గర 11 lakhs. అంటే సెకండ్ వెహికల్ కాబట్టి, అంటే కార్లో సెకండ్ వెహికల్ కదా, మీ పేరు మీద ఒక బైక్ ఉన్నా సరే మీది సెకండ్ వెహికల్ అయిపోతుంది. ఆ సెకండ్ వెహికల్ 2% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి. సో దానివల్ల నాకు ఈవెన్ నా పేరు మీద బైక్ ఉంది, ఏతర్ మాది, మా వైఫ్ పేరు మీద ఇంకో ఏతర్ ఉంది, 2 ఏతర్స్ ఉన్నాయి నాకు. సో ఇద్దరు పేరు మీద బైక్స్ ఉన్నాయి, వేరే ఆప్షన్ లేదు. డాడీ పేరు మీద బైక్ ఉంది, మమ్మీ పేరు మీద బైక్ ఉంది. అయితే మీరు 2 ఏతర్స్ ఒకసారి మీ ఇద్దరు ఓనర్షిప్ ఇవ్వాలి. యా డెఫినెట్లీ షూర్. ఓకే. సో అంటే మీరు రికమెండ్ చేస్తారా ఈ వెహికల్ అయితే? ఎంత ప్రయారిటీ బేసిస్. ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ సేఫ్టీ ప్రయారిటీ అయితే టాటాకి వెళ్ళమని చెప్తాం. లేదు మీకు ఇంజన్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే కనుక హుండా ఎక్స్టర్. ఓకే. లేదు మాకు సేఫ్టీ కావాలి ప్లస్ మాకు కొంచెం పెద్ద సైజు కావాలి అంటే కొంచెం ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్ బ్రాకెట్లో సేఫ్టీ కావాలి ప్లస్ కొంచెం పెద్ద సైజు కారు కావాలి కొంచెం అనుకున్నప్పుడు మ్యాగ్నెట్ కానీ కైగర్ కానీ వెళ్ళొచ్చు. సో ఇవి ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాల్సింది. ఇంకేమైనా ఉన్నాయా మీరు చెప్పాలనుకునేవి ఏమన్నా? ఇప్పుడు దాకైతే ఇంకా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసామని అనుకుంటున్నా. ఓకే. ఇంకొకటి నాకు దీంట్లో మెయిన్ నచ్చలేని ఒక పాయింట్ వచ్చేసరికి ఇది హ్యాండ్ రెస్ట్. ఓకే. ఈ బడ్జెట్లో మనకు నార్మల్గా ఏంటంటే హ్యాండ్ రెస్ట్ ప్లస్ రేర్ ఏసీ లేవు. అవును. ఈ టాప్ అండ్ వేరియంట్లోనే ఇచ్చారు. ఓకే. బట్ అది ఇచ్చింది కూడా ఎక్కడంటే ఆల్మోస్ట్ మనకి వేడి పొజిషన్, మనకి హ్యాండ్ ఇలా పెట్టుకోం కదా, సో అది బాగా కిందకు ఉంది. సో అదొక మెయిన్ కాన్. ఇంకొకటి వచ్చి హుండా ఎక్స్టర్లో నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే డాష్ క్యామ్ ఇన్బిల్ట్ ఇస్తున్నారు. ఓకే. టెక్నాలజీ వాళ్ళు అంటే ఇప్పుడు రోడ్స్ అనేది చాలా స్కేరీగా అయిపోయినా మనం సేఫ్టీ కోసం ఏంటంటే మనకి డాష్ క్యామ్ అనేది మనం మ్యాండేట్ చేసుకోవాలి. సో అది హుండా ఎక్స్టర్లో కామన్గా ఇస్తున్నారు, బట్ దీంట్లో ఇవ్వట్లేదు. నేను ఫిట్ చేయించుకున్నాను, ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. అది దగ్గరగా నాకు అరౌండ్ 10 to 15 మధ్యలో అంతా అయింది. దానికి మళ్ళీ మెమరీ కార్డ్స్ అని ఇవన్నీ ఫిట్టింగ్ అని హెడ్ ఏక్. దట్టు ఈ వైర్ వేడిగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు, ఇది ఒకటి, ఈ కేబుల్ ఒకటి ఫిట్టింగ్ వల్ల. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది కానీ అక్కడ దాంట్లో కామెడీ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇది స్టేబుల్గా ఉండదు. ఓకే. ఇప్పుడు సిట్రాన్లో కూడా ఉంటుంది సేమ్ అదే, వైర్లెస్ ఛార్జింగ్ అలా పెడితే ఎక్కుతూ ఉంటుంది, కానీ దీంట్లో ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అంటే దానికి పొజిషన్కి ఏంటంటే అటు ఇటు మనకి అదేంటే ఫోన్ మూవ్ అవ్వకుండా ఉంటుంది కదా, ప్రాపర్గా లేదు. అది కొంచెం అటు ఇటు ఏమన్నా పెట్టుంటే బాగుండు అని అనిపించింది నాకైతే. నా ఫోన్ అయితే ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అలాంటి కామన్ సైజే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈవెన్ iPhone 14 Pro Max ట్రై చేశాను, దానికి కూడా సేమ్ ఇష్యూ. నాది S24 Ultra, దానికి కూడా సేమ్ ఇష్యూ, ఇబ్బంది పెడుతుంది. వైర్లెస్ ఛార్జ్ అయితే అంత పని చేయట్లేదు నాకు. సో 5,000కి అయితే ఇంతవరకు అయితే ఫేస్ చేశారు. నెక్స్ట్ మీరు ఇంకో 20,000 మళ్ళీ ఓనర్షిప్ ఇవ్వాలి. అప్పటివరకు మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఏంటి అని అండ్ ఇంకా కొత్త ఇష్యూస్ అంటే మర్చిపోయింది, ఇంకొక ఇష్యూ కవర్ చేయడం మర్చిపోయాను. దీంట్లో మనకి రిమోట్ ఉంటుంది కదా, ఒకసారి పని చేస్తే ఒకసారి పని చేయదు. ఓకే. ఇప్పుడు అక్కడ బటన్ ఉంటుంది, అన్లాక్ బటన్, అది పని చేయకపోతే ఇది పని చేస్తుంది, ఇది పని చేస్తే అది పని చేయదు. ఇష్యూస్ ఉన్నాయి డోర్ అన్లాకింగ్తో. ఇప్పుడు ఒకసారి పని చేస్తే ఒకసారి ఇది పని చేయట్లా, దగ్గరికి వచ్చి ప్రెస్ చేయడం అంటే దగ్గర ఈ డిస్టెన్స్లో కూడా పని చేయట్లా, అటుపక్కల బటన్ ప్రెస్ చేసినా పని చేయదు, అప్పుడు ఇది అన్లాక్ చేయాల్సి వస్తుంది.
ఏదో ఒకటి పని చేస్తుంది కానీ రెండు ఒకేసారి పని చేయట్లేదు. సెన్సార్ ఇష్యూ ఉంది. ఇప్పటిదాకైతే అంత మేజర్ ఇష్యూ కాదు కదని చెప్పి సర్వీస్ సెంటర్ దాకా వెళ్ళలే. ఎలాగో ఇప్పుడు సర్వీస్కి వెళ్ళాలి కాబట్టి సెకండ్ సర్వీస్ 7,000 ఆర్ 6 months. సో వెళ్ళాలి, అప్పుడు ఇంకా ఇవన్నీ చేయించుకోవాలి. ఇష్యూస్ అయితే ఉన్నాయి, బట్ ఇవన్నీ కొనుక్కునేటప్పుడు ముందు ఇవన్నీ తెలుసుకొని తీసుకోండి. అని మీ ప్రయారిటీ ఫస్ట్. మీకు ఇప్పుడు ఎస్యూవీ కావాలా, మైక్రో ఎస్యూవీ కావాలా, లేదంటే మీకు బిల్డ్ క్వాలిటీ కావాలా, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కావాలా, ఇవి అంటే ఈ బడ్జెట్లో కూడా మనకి ఈ 4 దొరుకుతాయి. మీకు ఇంజిన్ పర్ఫార్మెన్స్ కావాలన్నా దొరుకుద్ది, మీకు బిగ్ సైజ్ ఎస్యూవీ కావాలన్నా దొరుకుద్ది, లేదు మీకు దాన్ని బిల్డ్ క్వాలిటీ కావాలన్నా దొరుకుద్ది. సో మీకు ఏది కావాలన్నది మీరు ముందు ఫిక్స్ అవ్వాలి. ఆల్రౌండర్ ఉన్న ఒక వెహికల్ మాత్రం లేదు, ఆల్రౌండర్ లేదు ఈ బడ్జెట్లో, ఆల్రౌండర్ లేదు. ఎవరైనా తీసుకొస్తే బాగుంటుంది. అసలైతే నాకు ఫస్ట్ ప్రయారిటీ ఈ బడ్జెట్లో ఇది కాదు. XUV 300 అనుకున్నా, కానీ నాకు కావాల్సిన వేరియంట్ 17 lakhs దాకా పోతుంది. నేను అక్కడ దాకా నేను పెట్టుకోవాలని చెప్పి తీసుకున్నాను. కొంచెం సబ్ 4 meter అవుద్ది, ఇది మైక్రో ఎస్యూవీ ఉంటుంది అంతే. అది మహీంద్రాలో కూడా ఇలాంటిది ఏమన్నా ఆల్రౌండర్ వచ్చి ఉంటే బాగుండు. మేబీ దానికి ప్రయారిటీ ఇచ్చేవాడినేమో, ఎందుకంటే మహీంద్రా కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. టాటా కంపేర్ చేసుకుంటే అది ఇంకా బిల్డ్ క్వాలిటీ కాకుండా ఫిట్ అండ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ మళ్ళీ మీరు 20,000 kilometers కూడా ఒకసారి రావాలి, మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఏతారు మీ ఇద్దరు కూడా వచ్చి ఒకసారి రివ్యూ ఇవ్వాలి. అండ్ ఇలాగే మీరు కూడా మన ఛానల్లో ఓనర్షిప్ రివ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని కూడా చెప్పాను కదా. బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్కి వచ్చి మీరు అక్కడ జస్ట్ మెసేజ్ చేస్తే నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్సే వేర్ చేయాలి. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను. థ్యాంక్ యూ.